అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని చూస్తున్నాం. సీబీఎస్‌ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాఠ్యాంశాలు వరుసగా మీకు ఈ ప్లేలిస్ట్‌లో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం వచ్చేసి 9వ పాఠ్యాంశం 'ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1' 2 ఉన్నాయి. అందులో మొదటిదనమాట 'ద గ్రేట్ స్టోన్ ఫేస్' అంటే ఏంటి? ఈ విధంగా కొండ ఉంటుంది. పెద్ద కొండ. దాని మీద ఒక తలలాంటి ఆకృతి అనేది కనబడుతుంది. ఈ విధంగా. ఇదే ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1. చూడండి ఎట్లా ఉందంటే ఒక మొహం మాదిరిగా ఉండడం అయితే జరిగింది. మనం చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశం ఈ టైటిల్ దీనికి సంబంధించింది. ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1. ఆ పెద్ద గ్రేట్ స్టోన్ ఫేస్. స్టోన్ ఫేస్ అంటే ఏంది? రాయి. రాయిలో ఏం కనబడుతుంది? ముఖం కనబడుతుంది. ఏంటి రాయి? కొండరాయి. పెద్ద కొండ. దానిపైన ఏందంటే మొహం ఆకృతి అనేది కనబడుతుంది. చాలా పెద్దది ఇది కనబడడానికి. సరే, పాఠ్యాంశంలోకి వెళ్దాం. చూడండి, బిఫోర్ యూ రీడ్ అంటే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు ఇంట్రడక్షన్ అనమాట. సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ అంటే దూరం నుంచి చూసినప్పుడు హిల్ టాప్స్ కొండ పైన అండ్ హ్యూజ్ రాక్స్ పెద్ద పెద్ద రాళ్ళు సీమ్ టు అజ్యూమ్ వేరియస్ షేప్స్ ఎలా కనబడతాయంటే రకరకాల ఆకారాల్లో కనబడుతూ ఉంటాయి. అజ్యూమ్ అంటే అనుకోవడం అనమాట, ఊహించుకుంటాం. మనం రకరకాల ఆకారాలని మనం ఏం చేస్తుంటాం అంటే ఊహించుకుంటూ ఉంటాం అనమాట. ఆకారాలు నిజంగా దగ్గరికి వెళ్తే ఉంటాయా అంటే ఉండకపోవచ్చు. దే మే రిజెంబుల్ అన్ యానిమల్ ఆర్ హ్యూమన్ ఫిగర్. అవి ఎలా కనబడతాయి అంటే ఏదైనా జంతువులాగానో లేదా ఏదైనా మనుష్య ఆకారం కానీ కనబడుతూ ఉంటుంది. పీపుల్ యాట్రిబ్యూట్ స్టోరీస్ టు దీస్ షేప్స్. ఇక యాట్రిబ్యూట్ అంటే ఆపాదించడం అన్నమాట. ఏం చేస్తుంటారంటే జనాలు వీటికి కొన్ని కథల్ని ఆపాదిస్తూ ఉంటారు. సమ్ స్టోరీస్ కమ్ ట్రూ. కొన్ని కథలు నిజమవుతాయి. అదర్స్ డోంట్. కొన్ని అవ్వవు. ద గ్రేట్ స్టోన్ ఫేస్ ఈజ్ వన్ సచ్ షేప్ దట్ రిమైండ్స్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ఏ ప్రాఫసీ. సో ఒక భవిష్యవాణి ఉంది. ప్రాఫసీ అంటే భవిష్యవాణి. వాట్ వాజ్ ఇట్? డిడ్ ఇట్ కమ్ ట్రూ? ఇక్కడ మనం చూసుకుంటే ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ చూశారు కదా, అది అలాంటి ఆకారమే. ఏం చేస్తుంది? రిమైండ్స్ అంటే గుర్తుకు తెస్తుంది. ఇన్హాబిటెంట్స్ అంటే ప్రజలకి. ఆ వ్యాలీ ఏదైతే లోయ ఉందో ఆ లోయలోని ప్రజలకి ఒక భవిష్యవాణ్ణి గుర్తు చేస్తుంది. వాళ్ళు పొద్దున్న లేవగానే వాళ్ళకి ఏంటంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఆకారం కనబడుతుంది. ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే వ్యాలీ అని చెప్పుకున్నాం కదా, ఆ వ్యాలీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యాలీ ప్రజలకి ఈ పొద్దున్న లేవగానే ఏం జరుగుతుంది అంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఆకారం కనబడడం మొదలవుతుంది. కనబడినప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తుంది అనమాట. ఏం గుర్తుకొస్తుంది అంటే రిమైండ్ అంటే గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుందంటే ఒక భవిష్యవాణి ఆ ప్రాంతంలో ఉంది. ఏంటి ఆ భవిష్యవాణి? ఆ భవిష్యవాణి ప్రకారం ఏంటంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుడతాడు ఆ విలేజ్లో. ఇది అందరికీ కనబడదు. ఒక్క విలేజ్ వాళ్ళకే కనబడిద్ది. దూరం నుంచి చూసినప్పుడు ఆ కొండ మీద ఒక ఫేస్. ఆ లోయలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్హాబిటెంట్స్ ఉన్నారో ఆ ప్రాంత నివాసులు, ఆ లోయ వ్యాలీ అంటే లోయ, వాళ్ళకి మాత్రమే ఈ ఎట్లా ఉంటుందంటే ఒక ఫోటో కనబడినట్టు కనబడుతుంటుంది వీళ్ళు కొండ వైపు చూసినప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక భవిష్యవాణి ఉంది. ఆ భవిష్యవాణి ప్రకారం ఏంటంటే ఆ లోయలో ఉన్నటువంటి ప్రాంత నివాసుల్లో ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే అతను ఆ ప్రాంతాన్ని చాలా గొప్పగా చేస్తాడు. ఎంత గొప్పగా అంటే ప్రపంచం ఈ లోయలో ఉన్నటువంటి ఈ చిన్న ఊరి వైపు చూడడం అనేది మొదలు పెడుతుంది అనేసి భవిష్యవాణి అనమాట. ప్రాఫెసీ అంటే జనరల్గా మనం కాలజ్ఞానం అంటాం అచ్చ తెలుగులో. ఇక మామూలుగా అయితే ఏంటంటే భవిష్యవాణి అంటారు.
ఈ భవిష్యవాణి ఏం చెప్తుంది? ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఆ ఊరికి చాలా చాలా గొప్ప పేరు తీసుకువస్తాడు. ఇప్పుడు ఆ భవిష్యవాణి అనేది నిజమైందా? నిజం అయిందా? అని అడుగుతున్నాడు మొదట బిఫోర్ ఇంట్రడక్షన్‌లో. వన్ ఆఫ్టర్‌నూన్ ఒక మధ్యాహ్నం వెన్ ద సన్ వాస్ గోయింగ్ డౌన్ సూర్యాస్తమయం జరుగుతుంది. అప్పుడే అవ్వలేదు. జరుగుతుంది. జరగబోతుంది. ఏ మదర్ అండ్ హర్ లిటిల్ బాయ్ సాట్ అట్ ద డోర్ ఆఫ్ దేర్ కాటేజ్. ఒక పిల్లవాడు, వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా ఏం చేశారంటే వాళ్ళకున్న చిన్న ఇల్లు ఏదైతే అంటే పూరి గుడిసె అంటామే అలాంటి డోర్ దగ్గర గడప దగ్గర కూర్చొని ఉన్నారు. టాకింగ్ అబౌట్ గ్రేట్ స్టోన్ ఫేస్. వీళ్ళు ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడాలి. అదే ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేసింది. ఈ గ్రేట్ స్టోన్ ఫేస్ ఈ తలకాయలా కనబడుతుంది చూసారా దూరం నుంచి చూస్తే. ఇది ఏం చేసిందంటే వీళ్ళలో ఒక డిస్కషన్‌ని తీసుకొచ్చింది తల్లి కొడుకుల మధ్య. దే హ్యాడ్ ఓన్లీ టు లిఫ్ట్ దేర్ ఐస్ అండ్ దేర్ ఇట్ వాస్ ప్లెయిన్ టు బి సీన్. చూడండి జస్ట్ వాళ్ళు తలెత్తితే చాలు ఈ ఆకారం కనబడుతుందన్నమాట. జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి తలెత్తితే చాలు ఈ ఆకారం కనబడుతుంది. కనబడంగానే వాళ్ళ డిస్కషన్‌లో ఇది ఒక పార్ట్ అయిపోతుంది. ప్లెయిన్ టు బి సీన్ చాలా ప్లెయిన్‌గా కనబడుతుంది. తో మైల్స్ అవే చాలా కిలోమీటర్ల దూరం అండి. ఇది ఏం దగ్గరగా ఉండదు. కొండ మనకు కనబడాలి అంటే చాలా దూరంలో ఉంటేనే మనకు ఆ ఫేస్, ఆ రూపురేఖలు కనబడుతున్నాయి. విత్ ద సన్‌షైన్ బ్రైటనింగ్ ఆల్ ఇట్స్ ఫీచర్స్. సూర్యుడు ఏం చేస్తున్నాడు? దాని మీద ఏం చేస్తున్నాడు? సూర్యుడొచ్చేసి తన యొక్క కాంతి కిరణాలనేవి ప్రసరింపజేసేసరికి ఆ కొండంతా కూడా ఏమవుతుంది అంటే వెలిగిపోతుంది. చక్కగా ఆ సన్‌షైన్ అనేది కనబడుతుంది. చూడండి కాటేజ్ అంటే అచ్చ తెలుగులో కుటీరము అంటారు. మనం పూరి గుడిసె, ఇల్లు అని కూడా భావించొచ్చు. కాటేజ్ అంటే కుటీరం. టోటల్‌గా ఏందంటే తల్లి కొడుకులు ఆ ఇంటి ముందు కూర్చొని చూస్తున్నారు ఆ కొండ వైపు. టోటల్‌గా ఓ ఫేస్ అనేది కనబడుతుంది. డిస్కషన్ అనేది జరుగుతుంది. అండ్ వాట్ వాస్ ద గ్రేట్ స్టోన్ ఫేస్? ఆ పెద్ద తల ఏదైతే మొహం కనబడుతుందో ఆ కొండలో ఏంటది? ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాస్ ఎ వర్క్ ఆఫ్ నేచర్. అది ఎవరో రూపొందించి ఎళ్లి చెక్కింది గాదు. అది ప్రకృతి యొక్క పని అన్నమాట. ఫార్మ్డ్ ఆన్ ద పర్పెండిక్యులర్ సైడ్ ఆఫ్ ఎ మౌంటైన్ బై సమ్ ఇమ్మెన్స్ రాక్స్. ఏమవుతుంది? ఈ కొండ మీద పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. ఆ రాళ్ళు ఎట్లా కనబడుతున్నాయంటే వీళ్ళు చూసే ఎదురుగా ఏదైతే ఎదురుగా చూసేటప్పుడు ఆ రాళ్ళు ఎలా ఫామ్ అయినాయి అంటే ఒక పెద్ద ముఖంలాగా ఫామ్ అయినాయి. పర్పెండిక్యులర్ అంటే లంబకోణం. మామూలుగా లంబకోణం ఇయన్నీ ఉంటాయి కదా! లంబంగా అనేసనమాట. అంటే ఎదురు ఏదైతే వాళ్ళు చూస్తున్నారో ఆ ఎదురు ఏం జరుగుతుంది? వీళ్ళకి ఆ ఫీచర్స్ అనేవి కనబడుతున్నాయి. ఒక మొఖం ఉన్నట్టు ఆ కొండ మీద కనబడుతుందన్నమాట. ఇమ్మెన్స్ అంటే ఏందంటే హ్యూజ్ పెద్దది అనేసి అర్థం అన్నమాట. అపార అంటే కూడా పెద్ద అనేసి అర్థం. సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే ఏం జరుగుతుంది? చూసినప్పుడు ఎదురుగా కొండుంది. కొండ మీద ఉన్న ఏదైతే రాళ్ళున్నాయో డైరెక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే అవి కొంచెం సైడ్‌గా అన్నమాట. అట్లా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక ముఖాకృతి కనబడుతుంది. అది దేనితో ఎట్లా వచ్చింది అంటే పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళనేవి ఉండడం వల్ల అది అట్లా ఓ ఫార్మేషన్ అనేది జరిగింది. రిజెంబుల్డ్ అంటే పోలి ఉండడం. ఎట్లా పోలింది? ఒక ముఖాన్ని పోలింది. అదంతా కూడా టోటలు ఏదైతే ఉందో టోటల్‌గా ఏందంటే ఒక ముఖాన్ని పోలినట్టుగా కనబడుతుంది. సమ్ ఇమ్మెన్స్ రాక్స్ పెద్ద పెద్ద రాళ్ళున్నాయి. విచ్ హాడ్ బీన్ థ్రోన్ టుగెదర్. ఎట్లా ఉన్నాయంటే థ్రోన్ టుగెదర్ అంటే ఎవరో ఇసిరేస్తే ఆడాడ పడినట్టు ఉన్నాయి. కొండ మీద. యాక్చువల్‌గా కొండంతా ఒకేలాగా ఉండదు. పైన కొన్ని రాళ్ళుంటాయి. ఎవరైనా గాని నెడితే కింద పడిపోయేటట్టు ఉంటాయి అవి. సో థట్ వెన్ వ్యూడ్ ఎట్ ప్రాపర్ డిస్టెన్స్ ఆ రాళ్ళని గనక చూసినప్పుడు ఒక ముఖాకృతిని పోలున్నాయి. దే రిజెంబుల్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ హ్యూమన్ ఫేస్. పోలుందన్నమాట. ఎలా ఉంది అంటే మనిషి ముఖాన్ని పోలినటువంటి ఫీచర్స్ లక్షణాలనేవి ఫీచర్స్ అంటే లక్షణాలు. ఫీచర్స్ కనబడుతున్నాయి. ఇఫ్ ద స్పెక్టేటర్ అప్రోచ్
టూ నియర్, ఎవరైనా గాని చూసేవాడు అరే ఆ మొఖాన్ని చాలా దగ్గర నుంచి చూడాలిరా. స్పెక్టేటర్ అంటే వీక్షకుడు అనమాట. అంటే చూసేవాడు ఎవడైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు. హీ లాస్ట్ ద అవుట్‌లైన్ ఆఫ్ ఎనామస్ ఫేస్. ఇక సరే నేను ఇట్లానే ఆ మొహాన్ని చూసుకుంటూ వెళ్తా ఉంటా కొండ వైపుకి. నేను దగ్గరికెళ్ళి ఇంకా బాగా చూస్తాను అనుకున్నాడనుకోండి, వర్కౌట్ అవ్వదు. దగ్గరికెళ్ళే కొద్దీ ఏమైద్ది? మాయమైపోతుంది ఆ ఫేస్. ఓన్లీ ఈ లోయలో ఉన్నటువంటి ఎవరైతే జనాలున్నారో వాళ్ళకి మాత్రమే ఆ మొఖం కనబడుతుంది. అండ్ కుడ్ సీ ఓన్లీ హీప్ ఆఫ్ జిగాంటిక్ రాక్స్. ఒక రాళ్ళ గుట్ట చూడడం తప్ప పైల్డ్ అపాన్ వన్ అపాన్ అనదర్. వీళ్ళు రాళ్ళ గుట్టను చూడడం తప్ప ఏముండదు అక్కడ దగ్గరికెళ్తే. పైల్డ్ అంటే ఒకదాని మీద ఒకటి పడి ఉండడం. బట్ సీన్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్, కానీ దూరం నుంచి చూస్తే ద క్లౌడ్స్ క్లస్టరింగ్ అబౌట్ ఇట్. మేఘాలన్నీ కూడా దాని చుట్టూగా మూగుంటాయి అన్నమాట. అంతా కూడా చుట్టుముట్టు ఉంటాయి మేఘాలు. ద గ్రేట్ స్టోన్ ఫేస్ సీమ్డ్ పాజిటివ్లీ టు బి అలైవ్. ఎప్పుడైతే మేఘాలు వచ్చేస్తాయో దాని మీదికి అసలు నిజంగా ఆ ఫేస్ ఉన్నట్టు, ఆ కొండకి ఒక మొహం ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ వాజ్ ద బిలీఫ్ ఆఫ్ మెనీ పీపుల్ దట్ ద వ్యాలీ ఓడ్ మచ్ ఆఫ్ ఇట్స్ ఫర్టిలిటీ టు ద బినైన్ ఫేస్ ఆఫ్ దట్ వాజ్ కంటిన్యూలీ బీమింగ్ ఓవర్ ఇట్. కాబట్టి మనకు ఒక కాలజ్ఞానం ఉంది, భవిష్యవాణి ఉంది. కాలజ్ఞానం అంతే కదా. కాలజ్ఞానం ఏం చెప్తుంది? భవిష్యత్తులో జరగబోయే చెప్తుంది. అట్లానే భవిష్యవాణి సింపుల్గా భవిష్యవాణి ఏంటంటే చాలామంది నమ్ముతారు, బిలీఫ్ ఆఫ్ మెనీ పీపుల్ దట్ ద వ్యాలీ ఓడ్ మచ్ ఆఫ్ ఇట్స్ ఫర్టిలిటీ. ఈ వ్యాలీలో ఉన్నటువంటి ఏదైతే మంచి రాబోయే మంచి ఫర్టిలిటీ అంటే ఫలదాయకం, ఫలప్రదం అనేసి అంటే గొప్ప డెవలప్మెంట్. ఈ వ్యాలీ లో యొక్క డెవలప్మెంట్ అనేది ఆ బినైన్ అంటే చక్కటి ఫేస్ ఏదైతే ఉందో అది దానికి లింక్ అయి ఉంది అని నమ్మడం మొదలుపెట్టారు ఈ లోయలోని వాసులు. హీప్ ఆఫ్ జిగాంటిక్ రాక్స్, అక్కడ ఏమన్నా మొత్తం కూడా రాళ్ల కుప్పలు ఉన్నాయి. అంతా కూడా ఏమి రాళ్ల కుప్పలే, పెద్దగా ఏమీ లేవు అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండదు. పైల్ అంటే రాశి, పైల్డ్ వన్ అపాన్ అనదర్. రాళ్ళు ఒకదాని మీద ఒకటి అంటే రాళ్ళు రాశిగా పోవడం అనమాట. అంటే ఒకే చోట పడి ఉండడం అని అర్థం. పైల్ అంటే రాశి అని అర్థం అనమాట. క్లస్టర్ అంటే గుమిగూడు ఉండడం. క్లౌడ్స్ క్లస్టరింగ్ అంటే ఇప్పుడు గెల్లో ఎలా అయితే అట్టిపళ్ళు ఉంటాయో అట్లా మేఘాలు కూడా అట్లా దాని మీద గెలలాగా అట్లా 2 గెలలాగా అట్లా తల మీద ఉన్నట్టు అనమాట. ఆ విధంగా పోల్చడం అయితే జరిగింది దీన్ని. ఫర్టిలిటీ అంటే అసలు అర్థం సారం అని, అంటే డెవలప్మెంట్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఆ స్టోన్ ఫేస్కి లింక్ అయి ఉంది మొత్తం డెవలప్మెంట్ కూడా. అంతా కూడా ఈ డెవలప్మెంట్ అంతా ఆ స్టోన్ ఫేస్కి ఎట్లాగైనా లింక్ అయి ఉంది అనేసి ఈ లోయ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నమ్ముతున్నారు. బినైన్ ఫేస్ అంటే ఏంది? అపాయకరం కానటువంటి ముఖం అన్నమాట అది. అంటే చాలా మంచి ఫేస్, చూడడానికి అమాయకంగా మంచిగా ఉన్నట్రా అంటారే అదనమాట బినైన్ ఫేస్ అంటే. బీమింగ్ ఓవర్ ఇట్ అంటే దాని మీద కనబడతా ఉండిద్ది. ఎప్పుడు ఈ లోయ వాళ్ళకే కనబడిద్ది, ఎవరైనా దగ్గరికి వెళ్తే మాత్రం అది ఏమాత్రం కనబడదు. ఏ మదర్ అండ్ హర్ లిటిల్ బాయ్, యాజ్ వి సెడ్ ఎర్లియర్, సాట్ ఎట్ ద డోర్ ఆఫ్ దేర్ కాటేజ్. వాళ్ళకున్నటువంటి చిన్న పూరి గుడిసె, కుటీరం అని అనుకున్నాం కదా, అయితే ఓల్డ్ లాంగ్వేజ్ తెలుగు. ఆ ఇంటి దగ్గర కూర్చొని చూస్తున్నారనమాట. గేజింగ్ ఎట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. వాళ్ళు తేరిపార చూస్తున్నారు. గేజింగ్ ఎట్ అంటే అంతే, అంటే తేరిపార అంటే కళ్ళు ముయ్యట్లా, అట్లానే చూస్తున్నారు. అండ్ టాకింగ్ అబౌట్ ఇట్, దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ద చైల్డ్ నేమ్ వాజ్ ఆనెస్ట్. పేరేంది అబ్బాయిది, ఈ పిల్లవాడిది అంటే ఆనెస్ట్. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? ఆనెస్ట్ అండ్ తన తల్లి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైనా ఇద్దరు కూర్చుంటే డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి, పక్కన ఉన్న వ్యక్తి గురించి కాదు. అది ఈ కొండవాసులకి వరమైంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న థీమ్ ఏంటంటే ఇద్దరు కూర్చుంటే డెవలప్ ఎలా అవ్వాలి అనేది మాట్లాడుకోవాలి, అంతేగాని ఇద్దరు కూర్చుంటే అక్కడ లేనటువంటి ఒక వ్యక్తి గురించి చెడు అనేది మాట్లాడడం ఉండకూడదు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మదర్ సెడ్ హీ, ఎర్నెస్ట్ అన్నాడంట, అమ్మా, వైల్ ద గ్రేట్ ఫేస్ స్మైల్డ్ ఆన్ హిమ్, ఐ విష్ దట్ ఇట్ కుడ్ స్పీక్, ఫర్ ఇట్ లుక్స్ సో వెరీ కైండ్లీ దట్ ఇట్స్ వాయిస్ మస్ట్ బి ఇండీడ్ బి ప్లెజెంట్.
కాబట్టి ఇతను చెప్తున్నాడమ్మా, ఈ గ్రేట్ ఫేస్‌ని చూసావా? నవ్వుతున్నట్టుంది. నన్ను చూసే అనుకుంటా. ఐ విష్ థట్ ఇట్ కుడ్ స్పీక్. మాట్లాడితే చాలా బాగుండిద్దమ్మా. ఆ కొండ మీద ఉన్నటువంటి ఫేసు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫర్ ఇట్ లుక్స్ సో కైండ్లీ దట్ ఇట్స్ వాయిస్ మస్ట్ బి ఇండీడ్ బి ప్లెజెంట్. అసలు ఎలా కనబడుతుంది అంటే ఎంతో చాలా ప్రశాంతమైన మొహంలాగా కనబడుతుంది ఇది. చాలా ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఫేస్ అనేది చాలా చాలా ప్రశాంతంగా కనబడుతుంది. మాట్లాడితే భలే బావుంటుంది గదా! నన్ను పిలిస్తే ఇంకా బావుంటుంది గదా! అన్నట్టుగా చెప్తున్నాడనమాట అర్నెస్ట్. వాళ్ళ అమ్మతో డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక ఇఫ్ ఎవర్ ఐ సీ ఎ మ్యాన్ విత్ సచ్ ఎ ఫేస్ ఏమంటున్నాడంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది ఫేస్ కూడా చూడ్డానికి. ఇఫ్ ఎవర్ ఐ సీ ఎ మ్యాన్ విత్ సచ్ ఎ ఫేస్ ఐ షుడ్ లవ్ హిమ్ వెరీ మచ్. నిజంగా గనక అలాంటి వ్యక్తి ఉంటే అసలు అతన్ని ప్రేమించాల్సిందే. ఇఫ్ అన్ ఓల్డ్ ప్రాఫెసీ భవిష్యవాణి షుడ్ కమ్ టు పాస్ ఆన్సర్డ్ హిస్ మదర్. అప్పుడు ఏదైతే భవిష్యవాణి ఉందో అతను గనక నిజంగా బ్రతికొస్తే ఏదైతే భవిష్యవాణి ఉందో అది నిజమవుతుంది నాన్న అంది వాళ్ళమ్మ. వి మే సీ ఎ మ్యాన్ సమ్ టైమ్ విత్ ఎగ్జాక్ట్లీ సచ్ ఎ ఫేస్ యాజ్ దాట్. ఒక భవిష్యవాణి ఉంది ఈ లోయలో. అలాంటి వ్యక్తి పుడతాడని, అలాంటి వ్యక్తి ఈ లోయకే ఏం చేస్తాడు డెవలప్మెంట్ తీసుకొస్తాడని. ఈ లోయ కొండల మధ్య ఉంది. ఎవ్వరికి కనబడదు. ఎవరు రారు ఈ ఊర్లోకి. ఇంకా ఈ ఊరు నుంచి ఎవరైనా పారిపోతారు. ఎవరైనా డెవలప్మెంట్ కావాలంటే ఆ లోయలో ఉండరు. ఆ వ్యాలీలో ఉండరు. ఏం చేస్తాడు అతను? పారిపోతాడు. నాకు డెవలప్మెంట్ కావాలని. కానీ ఆ వ్యక్తి పుడతాడు. ఈ కొండ మీద ఎవరైతే మొహం ఉందో ఆ వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఈ వ్యాలీకి డెవలప్మెంట్‌ని తీసుకొస్తాడు. ఇప్పుడు దాకా ఎవరైతే ఆ వ్యాలీ నుంచి పారిపోయారో ఇప్పుడు బయట నుంచి ఈ వ్యాలీకొస్తారు డెవలప్మెంట్ కోసం. అలాంటి ఫేస్ ఉన్న వ్యక్తి ఇతను పుడతాడయ్యా. అదే భవిష్యవాణి. వాట్ ప్రొఫెసీ డూ యూ మీన్ డియర్ మదర్? ఏంటి ఆ భవిష్యవాణి? ఈగర్లీ ఇంక్వైర్డ్ అర్నెస్ట్. ఈగర్లీ అంటే ఆతృతగా, ఇంక్వైర్డ్ అంటే ప్రశ్నలు వేసి ప్రశ్నలు సంధించాడనమాట. ఇంక్వైర్ అంటే ప్రశ్నించాడు తెలుసుకోవాలని. ప్లీజ్ టెల్ మీ అబౌట్. ఏంటి ఆ భవిష్యవాణి? సో హిజ్ మదర్ టోల్డ్ హిమ్ ఏ స్టోరీ దట్ హర్ ఓన్ మదర్ హ్యాడ్ టోల్డ్ హర్. కాబట్టి వాళ్ళ అమ్మగారు మొదలుపెట్టారు చెప్పడం ఆ కథ ఏంటో. ఎవరు చెప్పారు? ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందనమాట ఆ కథ వాళ్ళ అమ్మకి. ఆ కథని చెప్పడం మొదలుపెట్టింది. వెన్ షీ హర్ సెల్ఫ్ వాజ్ యంగర్ దాన్ లిటిల్ అర్నెస్ట్. నేనప్పుడు నీకన్నా చిన్నదాన్ని బిడ్డ అనేసి చెప్పడం మొదలుపెట్టింది. దట్ ఎట్ సమ్ ఫ్యూచర్ డే భవిష్యత్తులో ఏ చైల్డ్ షుడ్ బి బార్న్. ఒక పుడతాడు. ఓ శిశువు పుడుతుంది. ఆ పుట్టిన బిడ్డ కాబట్టి చిన్నారి అర్నెస్ట్ చాలా ఆతృతగా అడిగాడనమాట. ఈగర్లీ చాలా ఆతృతగా అడిగాడు. ఏమడిగాడు అంటే, అమ్మా ఏంటి? అది చెప్పు. అసలేంటి ఆ భవిష్యవాణి చెప్పు అనేసి ఆతృతగా ఒక దర్యాప్తు చేసేటటువంటి వ్యక్తిలాగా అడిగాడనమాట. ఎంక్వైర్ అంటే దర్యాప్తు చేయడం. జనరల్‌గా వర్డ్. అంటే అట్లా అసలేంటి చెప్పు. ఆ కథ చెప్పుమా అడిగాడు. హియర్ ఈ లోయలో పుడతాడొకడు. హూ వాజ్ డెస్టిన్డ్ టు బికమ్ ద గ్రేటెస్ట్ అండ్ నోబెలెస్ట్ పర్సన్ ఆఫ్ హిస్ టైమ్ అండ్ హూస్ ఫేస్ ఇన్ మ్యాన్‌హుడ్ షుడ్ బేర్ ద ఎగ్జాక్ట్ రిజెంబ్లెన్స్ టు గ్రేట్ స్టోన్ ఫేస్. కాబట్టి అతని రాసుండిద్దనమాట. అతని విధి రాత ఎలా రాయబడి ఉందంటే, అతను గ్రేటెస్ట్ అండ్ నోబెలెస్ట్ చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. అండ్ అతని మొహం మ్యాన్‌హుడ్‌లో అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎలా కనబడతాడంటే ఎగ్జాక్ట్‌గా గ్రేట్ స్టోన్ ఫేస్ మీద ఉన్న మొహం ఆకృతి ఎలా ఉందో అలా కనబడడం మొదలుపెడతాడు అనేసి వాళ్ళమ్మ చెప్పింది. ఇదే భవిష్యవాణి. కాబట్టి ఒక వ్యక్తి పుడతాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే అతని విధి రాతే గొప్పగా అయ్యేటటువంటి విధి రాత అనేది రాయబడి ఉంటుంది. అతను గొప్పోడవుతాడు అంతే. అవ్వడానికే పుడతాడు. ఆ పుట్టిన వ్యక్తి పోలిక ఎలా ఉంటుంది అంటే, ఆ కొండ మీద ఉన్నటువంటి ఫేస్‌ని పోలుంటుంది. అతను పుడతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వ్యాలీ అంతా కూడా చాలా గొప్పదిగా తయారవుతుంది. గొప్పదవుతుంది. మెనీ స్టిల్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దిస్ ఓల్డ్ ప్రాఫెసీ. ఈ భవిష్యవాణి ఏదైతే ఉందో, దానిలో ఇంకా చాలామంది నమ్ముతున్నారు. బట్ అదర్స్ టుక్ ఇట్ టు బి నథింగ్ బట్ ఐడిల్ టాక్. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదంతా కూడా ఒక ముసలమ్మ ముచ్చట.
జస్ట్ ఊసుపోక మాట్లాడుకుంటున్నారు అని అంటారు చాలామంది. ఎట్ ఆల్ ఈవెంట్స్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ ప్రాఫెసీ హ్యాడ్ నాట్ ఎట్ అపియర్డ్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదిగో కనబడతాడు, ఇదిగో కనబడతాడు అనేసి. బట్ అతను మాత్రం ఇంతవరకైతే కనబడలేదు. ఓ మదర్ క్రైడ్ ఎర్నెస్ట్. అమ్మా క్లాపింగ్ హిస్ హ్యాండ్స్ అబౌవ్ హిస్ హెడ్. తన తల మీదుగా చేతులు పెట్టి గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఐ డూ హోప్ దట్ ఐ షల్ లివ్ టు సీ హిమ్. నేను ఎట్లాగైనా సరే అతను వచ్చే వరకు బతికుంటే బాగుండు. నేను ఆశపడుతున్న అతన్ని చూడాలని. హిజ్ మదర్ వాజ్ అన్ అఫెక్షనేట్ అండ్ థాట్ఫుల్ ఉమన్. చాలా ప్రేమ కలిగిన అమ్మ ఈ అమ్మ. మామూలు అమ్మ కాదు. తన కొడుకు ఎర్నెస్ట్ అంటే చాలా చాలా ప్రేమ. అంతేకాదు ఆలోచన కలిగిన తల్లి కూడా. ఇట్ వాజ్ ప్రాపర్ షీ థాట్ నాట్ టు డిస్కరేజ్ ద ఫ్యాన్సీఫుల్ హోప్స్ ఆఫ్ హర్ లిటిల్ బాయ్. కాబట్టి ఆమె ఏమనుకుంది అంటే ఎట్లాగైనా సరే, సో షీ సెడ్ టు హిమ్ పర్హాప్స్ యు మే. ఈ తల్లికి చాలా ప్రేమ ఉంది, చాలా ఆప్యాయత ఉంది తన కొడుకు మీద. కాబట్టి ఏమనుకుంది అంటే వీడిని డిస్కరేజ్ చేయకూడదు. ఏదైతే వీడు అంటున్నాడమ్మా ఇతన్ని నేను చూడడానికైనా బ్రతికుండాలి, నేను చాలా కాలం బ్రతికుండాలి, ఇతన్ని ఖచ్చితంగా నేను చూసి తీరాలి అని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని డిస్కరేజ్ చేయదలుచుకోవాలా, పరచాలని అనుకోవాలా. షీస్ థాట్ఫుల్ అంటే చాలా ఆలోచన కలిగిన ఆమె. కాబట్టి ఈ అబ్బాయికి ఉన్నటువంటి ఏదైతే ఫ్యాన్సీఫుల్ హోప్ ఉందో, ఊహాజనితమైన ఆశ ఏదైతే ఉందో అది డిస్కరేజ్ చేయబడకూడదు. తప్పేముంది, నేను ఎక్కువ కాలం బ్రతకాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అనేసి అనేస్తారు తల్లులు. అంతే కదా, తన బిడ్డను కాక ఇంకెవరిని దీవిస్తారు. కాబట్టి ఈమె ఏం చేసింది అంటే పర్హాప్స్ యు మే, నువ్వు బతకాలి నాన్న, నువ్వు బతకాలి. మే గాడ్ బ్లెస్ యూ అంటాం. అంటే ఏంటి, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అనేసి. కాబట్టి మే యూ లివ్ లాంగ్, చాలా కాలం దీర్ఘాయుష్మాన్ భవ అంటాం. కాబట్టి పర్హాప్స్ యు మే, బతుకుతావు నానా అనేసి ఆశీర్వదించేసింది. థాట్ఫుల్ ఉమెన్ కాబట్టి వేరే అని నీ బొందలే అంటారు. ఓకే, అది జరుగుతుంది. థాట్ఫుల్ అంటే చాలా ఆలోచనాత్మకమైన తల్లి కాబట్టి ఈ విధంగా ఏం చేసింది, వెంటనే దీవించేసింది తన యొక్క బిడ్డని. పర్హాప్స్ యు మే, నువ్వు బ్రతుకుతావు అనేసి. అండ్ ఎర్నెస్ట్ నెవర్ ఫర్గాట్ ద స్టోరీ దట్ హిజ్ మదర్ టోల్డ్ హిమ్. కాబట్టి ఎర్నెస్ట్ ఎప్పుడు కూడా ఆ కథను మర్చిపోవాలి, భవిష్యవాణ్ణి. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ మైండ్ వెన్ ఎవర్ హీ లుక్డ్ అపాన్ గ్రేట్ స్టోన్ ఫేస్. ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ ని చూసినప్పుడల్లా తనకు తన తల్లి చెప్పింది గుర్తుకొచ్చేది. హీ స్పెంట్ హిజ్ చైల్డ్హుడ్ ఇన్ లాగ్ కాటేజ్ వేర్ హీ వాజ్ బార్న్, వాజ్ డ్యూటీఫుల్ టు హిజ్ మదర్, helpful to her in many things, assisting her much with his little hands and more with his loving heart. కాబట్టి ఎక్కడైతే చిన్న గుడిసెలో వీళ్ళు ఉన్నారో అదే గుడిసెలో, కాటేజ్లోనే అతను పుట్టాడు, అక్కడే ఉండడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేవాడు. ఏ డ్యూటీ వాళ్ళ అమ్మగారు కేటాయించినప్పటికి కూడా తన చిట్టి చేతులతో మంచి మనసుతో తన తల్లి చెప్పిందంతా చేసేవాడు. In this manner, from a happy yet often pensive child, he grew up to a mild and quiet youth. దాంతో బాధ్యతలు తెలిసిన వాడు, చిన్నప్పటి నుంచి తల్లి చెప్పింది చేయడం, మరి చాలా మంచి మనసుతో తల్లి దగ్గర ఉండడం, తల్లి ఇచ్చే దీవెనలతో బతకడం. దాంతో ఇతను చాలా చాలా మృదు స్వభావి కలిగినటువంటి, శాంతం కలిగినటువంటి యూత్ అంటే యువకుడుగా తయారయ్యాడనమాట. పెన్సివ్ చైల్డ్ అంటే చింతనలో ఉన్న, ఏంటిది అంటే థాట్ఫుల్ మదర్ అమ్మ. ఆ లక్షణాలన్నీ కొడుకు వచ్చినాయి. పెన్సివ్ అన్న థాట్ఫుల్ అని అర్థం అనమాట. థాట్ఫుల్ అని అర్థం పెన్సివ్ అన్నా కదా. తల్లి ఎట్లా అయితే ఉందో కొడుకు కూడా అట్లానే తయారయ్యాడు. చాలా ఆలోచన, ఎప్పుడు ఆలోచనలో ఉంటాడు, నేను గొప్పవాడిని అవ్వాలి. ఎందుకని, తన ఎదురుగా టార్గెట్ ఉంది. ఎర్నెస్ట్ హ్యాడ్ నో టీచర్. ఎర్నెస్ట్కి అసలు ఒక టీచర్ అంటూ లేరు. బట్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ బికేమ్ ఓన్ టు హిమ్. కానీ ఆ పెద్ద రాయి తల ఉందే అదే టీచర్ అయిపోయింది. వెన్ ద వర్క్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్, మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత హీ వుడ్ గేజ్ ఇట్ ఫర్ అవర్స్. ఆ మొహంకి వెళ్ళి గంటల కొద్దీ చూస్తానే ఉంటాడు. అంటిల్ హీ బిగాన్ టు ఇమాజిన్ దట్ దోస్ వాస్ట్ ఫీచర్స్ రికగ్నైజ్డ్ హిమ్. అసలు చూస్తానే ఉంటాడనమాట. ఎంతవరకు అంటే మనకని కొన్నిసార్లు అనిపించిద్ది,
ఆ పెద్ద లక్షణాలు ఫీచర్స్ అంటే లక్షణాలు ఉన్న వ్యక్తిని ఏదైతే అసలు ఇతన్ని గుర్తుపట్టాలి అన్నట్టుగా కొండ మీద నుంచి రా బాబు నా చూసిన చాలు అన్నట్టుగా అండ్ గేవ్ హిమ్ ఎ స్మైల్ ఆఫ్ కైండ్నెస్ అండ్ ఎంకరేజ్మెంట్. ఆ కొండ మీద ఉన్న ఫేస్ కూడా నవ్వుతా ఎంకరేజ్ చూడు బాబు నన్ను చూడు అన్నట్టుగా పిలిచి వేరే వాళ్ళైతే అట్లా చూస్తే వెంటనే పిలిచి రా నాన్న ఏం నాన్న చూస్తున్నావు అని అంటారు. చిన్న పిల్లోడు మనల్ని చూస్తున్నాడు అనుకోండి ముద్దు ముద్దుకున్న పిల్లోడు ఏం చేస్తాం వెంటనే ఏం నాన్న చూస్తున్నావుదా దగ్గరికి రా అని అంటాం. అట్లానే ఇతన్ని కూడా ఆ ఫేస్ ఉన్నది పిలుస్తుందా అన్నట్టుగా ఉంది ఇతని యొక్క ఆలోచన విధానం. అయితే ఒక సమయం వచ్చింది ఒక పుకార్ అనేది బాగా వైడ్ స్ప్రెడ్ అయింది. అంటే ఏంటంటే ఈ ఏదైతే సదరు పోలికతో ఉన్నాడో వ్యక్తి ఆ వ్యక్తిని అయితే ఈ ప్రాంత ప్రజలు కనుగొన్నట్టుగా ఒక పుకార్ అనేది మొదలైంది. అసలు ఏంటి ఆ పుకారు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. రూమర్ అంటే పుకారు. అబౌట్ దిస్ టైమ్ దేర్ వెంట్ ఏ రూమర్ త్రూ అవుట్ ద వ్యాలీ. ఆ లోయ అమ్మట అందరికి వెళ్ళిపోయింది ఆ పుకారు. దట్ ద గ్రేట్ మ్యాన్ హూ వాజ్ టు బేర్ ఏ రెసెంబ్లాన్స్, ఎవరైతే ఆ గ్రేట్ స్టోన్ ఫేస్ పోలికతో ఉన్నాడో హ్యాడ్ అపియర్డ్ ఎట్ లాస్ట్, చివరికి దొరికేశాడు అనే పుకార్ అనేది అలాంటి వ్యక్తి ఉన్నాడు వస్తున్నాడు అనేసి. ఇట్ సీమ్స్ దట్ మెనీ ఇయర్స్ బిఫోర్ ఏ యంగ్ మ్యాన్ హ్యాడ్ లెఫ్ట్ ద వ్యాలీ, ఈ వ్యాలీని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక కుర్రోడు ఉన్నాడు. అండ్ సెటిల్డ్ ఎట్ డిస్టాన్స్ సీపోర్ట్, అతను ఏం చేశాడు ఒక సముద్ర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సీపోర్ట్ అంటే ఓడ రేవు ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. అతని పేరు ఏంటంటే గేదర్ గోల్డ్, ఆ యువకుడి పేరు. చెప్పుకున్నాం కదా ఆ వ్యాలీని వదిలిపెట్టి పారిపోయే వాళ్ళే తప్ప ఆ వ్యాలీకి వచ్చేవాళ్ళు ఉండరు. ఈ వ్యాలీని డెవలప్మెంట్ కోసం వదిలేశాడు ఇతను గేదర్ గోల్డ్, which was his name, had set up as shopkeeper and being sharp in his business matter had become so very rich that it would have taken him 100 years only to count his wealth. సో గ్యాదర్ గోల్డ్ ఏం చేశాడు వెళ్ళి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం బాగా బాగా ఫలించింది. అండ్ ఎంత సంపాదించాడు అంటే ఆ సంపాదన మొత్తం లెక్కేయడానికే 100 ఏళ్ళు పడుతుంది అంత అనమాట. ఇన్ టైమ్ హీ థాట్ ఆఫ్ హిస్ నేటివ్ వ్యాలీ, ఇక బాగా సంపాదించేశాడు. ఇప్పుడు ఊరు గుర్తుకొస్తుంది. ఏదైతే లోయ ఉందో ఆ లోయ గుర్తుకొస్తుంది అనమాట తనకి. అరే నేను పుట్టిన ఊరు ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ డిసైడ్ టు గో బ్యాక్ దేర్ అండ్ ఎండ్ ఈస్ దేర్ వేర్ హీ హ్యాడ్ బీన్ బార్న్, ఎక్కడైతే పుట్టానో అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ ఉందాం అనేసి గ్యాదర్ గోల్డ్ ఇప్పుడు ఈ వ్యాలీకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇతనే అతను అని జనాలంతా కూడా నమ్మడం మొదలుపెట్టారు. ఎందుకని బాగా సంపాదించాడు కదా అందుకని. Ernest had been deeply stirred by the idea that great man, the noble man, the man of prophecy, after so many ages of delay, was at length to be seen in his native valley. తన లోయలో ఎప్పటి నుంచో భవిష్యవాణిలో పేర్కొనబడినవి ఆ గొప్ప మనిషి, ఆ భవిష్యవాణిలో చెప్పబడిన మనిషి, ఆ గొప్ప ఎవరైతే ఉన్నారో అంటే మంచి విలువలు ఉంటాయి అలాంటి వ్యక్తి చాలా 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 ఆలస్యం తర్వాత ఎట్ లెంత్ అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కనబడ్డాడు అనే వార్త అనేది వినబడింది. వైల్ ద బాయ్ వాజ్ స్టిల్ గేజింగ్ అప్ ద వ్యాలీ వన్ డే అండ్ ఇమాజినింగ్ దట్ గ్రేట్ స్టోన్ ఫేస్ రిటర్న్ హిస్ గేజ్, ద నాయిస్ ఆఫ్ వీల్స్ వాజ్ హార్డ్ అండ్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ క్రైడ్, హియర్ కమ్స్ ద గ్రేట్ మిస్టర్ గ్యాదర్ గోల్డ్. కాబట్టి ఇతను ఆ లోయలో చూస్తున్నాడు. లోయ నుంచి ఆ ఏదైతే మొహం ఉందో దాని వైపు చూస్తున్నాడు. సరే ఇప్పుడు ఏంది అటువంటి వ్యక్తే వచ్చాడు. ఇప్పుడు జనాలందరూ వెర్రి కేకలేస్తున్నారు. అదిగో వచ్చేసాడు, ఆ మనిషి వచ్చేసాడు, మన వ్యాలీని ఉద్ధరించడానికి ఒక గొప్ప వ్యక్తి వచ్చేసాడు అనేసి కేకలు వేయడం జనాలు అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. ఏ క్యారేజ్ అంటే గుర్రపు బగ్గి అనమాట. క్యారేజ్ అంటే డ్రాన్ బై 4 హార్సెస్, 4 గుర్రాలు లాగబడుతున్నటువంటి గుర్రపు బండి వచ్చింది. డాష్డ్ రౌండ్ ద టర్న్ ఆఫ్ ద రోడ్, ఇక దూసుకుంటా వచ్చింది అనమాట. అంటే ఓ పెద్ద హైప్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. విత్ ఇన్ ఇట్ థ్రస్ట్ పార్ట్లీ అవుట్ ఆఫ్ ద విండో అపియర్డ్ ద ఫేస్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్ విత్ ఎల్లో స్కిన్. ఇక ఏంటంటే అందులో ఆ ఏదైతే గుర్రం బండి వచ్చిందో దాంట్లో నుంచి ఇక విండో కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీ పార్ట్లో నుంచి మొహం కనబడింది అనమాట. ఈ ముసలాయన్ మొహం ఎల్లో కలర్లో ఉన్నది ఆ ఫేస్ మొత్తం.
ద వెరీ ఇమేజ్ ఆఫ్ గ్రేట్ స్టోన్ ఫేస్ షౌటెడ్ ద పీపుల్. జనాలు వేలం వెర్రిగా అదిగో అదిగో సేమ్ అలానే ఉన్నాడు. ష్యూర్ ఇనఫ్ ద ఓల్డ్ ప్రాఫెసీ ఇస్ ట్రూ. బా వచ్చేసాడు గ్యాదర్ గోల్డ్, అందరికి ఒక బంగారం మొక్క ఎత్తాడు ఇక. హియర్ వీ హ్యావ్ ద గ్రేట్ మ్యాన్ ఎట్ లాస్ట్. అబ్బో అసలు మామూలుగా వచ్చేసాడండి, ఆ గొప్ప మనిషి చివరికి వచ్చేసాడు అనేసి వాళ్ళు వెర్రి కేకలు అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఓ వ్యక్తిని చూశారు. ఎవరు ఆ వ్యక్తి? గ్యాదర్ గోల్డ్. ఎట్లా చూసారు వీళ్ళు? ఆ గుర్రపు బండిలో కొంచెం మొహం విండోలో నుంచి అట్లా బయటికి పెట్టాడు, చూశారు. చూడంగానే ఇక అసలు అబ్బా వచ్చేసాడు, ఓల్డ్ ప్రాఫెసీ నిజమైపోయింది, ఆ గొప్ప మనిషి వచ్చేసాడు చివరికి. అండ్ వాట్ గ్రేట్లీ పజల్డ్ అండ్ దే సీమ్డ్ యాక్చువల్లీ బిలీవ్ దాట్ దేర్ వాజ్ అ లైక్నెస్ విచ్ దే స్పోక్ ఆఫ్. చూడు అట్లానే ఉన్నాడు అట్లానే ఉన్నాడు అని అందరు మాట్లాడుకున్నాడు. He turned away sadly from wrinkled shrewdness of that unpleasant face and gazed up the valley where the stone face seemed to say, "He will come, fear not, Ernest, the man will come." జనాలంతా ఏం చేస్తున్నారంటే గొప్ప మనిషి కోసం ఆయన దగ్గర ఉన్న డబ్బు చూసి గొప్పోడు అనుకుంటున్నారు, తలా ఒక బంగారు బిస్కెట్ ఇస్తాడేమో అని ఆశిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మిస్టర్ అర్నెస్ట్ చూశాడో ముడతలు పడిపోయి ఉంది, ఆ ష్రూడ్నెస్, రింకిల్డ్ ష్రూడ్నెస్ అంటే ఏంటంటే మొహం అంతా ముడతలు పడిపోయి ఉంది, చూడడానికి కూడా అంతగా అనిపించట్లా, రిజంబ్లెన్స్ పోలిక అనేది కనబడట్లేదు. ఇతనికి కనబడడం ఎలా కనబడ్డా అంటే ఇతని మొహం ముడతలు పడిపోయి ఉంది, అట్లానే ష్రూడ్నెస్ అంటే ఒకలాంటి కన్నింగ్నెస్ అనేది ఉంది. ఏదైతే బిజినెస్ చేస్తానంటే అవన్నీ కూడా మరి డీలింగ్స్ ఉంటాయి, నోబుల్నెస్ కనబడట్లా. అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఇతను ఆ కొండ వైపు చూశాడు. చూడంగానే ఆ మొహం మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఫియర్ నాట్ అర్నెస్ట్, ద మ్యాన్ విల్ కమ్. భయపడ మాకు, ఆ వ్యక్తి వస్తాడులే అనేసి హామీ ఇచ్చినట్టుగా అనిపించింది అర్నెస్ట్కి. ఇప్పుడు 1లోనే పార్ట్ 2 చూస్తున్నాం మనం. ద ఇయర్స్ వెంట్ ఆన్. చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు గ్యాదర్ గోల్డే అనుకున్న జనం అంతా కూడా. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి అర్నెస్ట్ చూశాడో తనకు అలా అనిపించలేదు. ఇతను రింకిల్స్ కానీ ఆ ముడతలు కానివ్వండి, అతను చూస్తే కన్నింగ్ నేచర్ ఉంది గ్యాదర్ గోల్డ్లో. అంటే బిజినెస్ కదా, అంతా కూడా ఆ తెలివితేటలు కనబడుతున్నాయి. కానీ మంచితనం, ఇలాంటి ఎథిక్స్ ఉన్న వ్యక్తిలాగా అయితే, నోబుల్ మ్యాన్ అయితే కనబడట్లా. కాబట్టి ఎర్నెస్ట్ గ్రూ టు బి ఏ యంగ్ మ్యాన్. ఇప్పుడు కుర్రోడైపోయాడు, యువకుడైపోయాడు, కొంచెం వయసు వచ్చేసింది. హీ అట్రాక్టెడ్ లిటిల్ నోటీస్ ఫ్రమ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ. పెద్దగా ఇతన్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు అయితే లేవన్నమాట. ఈ అట్రాక్టెడ్ లిటిల్ నోటీస్ ఫ్రమ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద వ్యాలీ అంటే ఏంటంటే అసలు ఎవరు పెద్దగా పట్టించుకోవాలి ఇతన్ని. ఎందుకంటే ఇతను ధనవంతుడు కాదు, లేదా ఇంకోటి అయితే కానే కాదు. కాబట్టి ఇతన్ని అసలు ఎవరు పట్టించుకోవాలా, ఎవరు కూడా ఇతని మీద ఇంట్రెస్ట్ అయితే లేదు. దే సార్ నథింగ్ రిమార్కబుల్ ఇన్ హిస్ వే ఆఫ్ లైఫ్. పెద్దకి ఏం గొప్పతనం ఏం లేదు. గ్యాదర్ గోల్డ్ లాగా డబ్బులు లేవు, బంగారాలు లేవు, ఇంకోలాగా లేరు. కాబట్టి ఇతన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు అయితే లేరు. ఎక్సెప్ట్ దట్ వెన్ ద లేబర్ ఆఫ్ ద డే వాజ్ ఓవర్. అయితే ఒక విషయంలో జనాలు గమనించేవాళ్ళు ఏంటంటే ఇతన్ని అంతా కూడా ఆ రోజు పనంతా అయిపోయిన తర్వాత హీ స్టిల్ లవ్ టు గేజ్ అప్ ఆన్ ద గ్రేట్ స్టోన్ ఫేస్. ఎప్పుడు కూడా పని అయిపోయిన తర్వాత సాయంకాలాలు ఇతను ఏం చేస్తాడంటే కూర్చొని ఎండున్నప్పుడు కొంచెం చూస్తూ ఉంటాడనమాట ఆ స్టోన్ ఫేస్ వైపే. దేర్ ఐడియా వాజ్ దాట్ దిస్ వాజ్ ఎ ఫోల్లీ బట్ పార్డనబుల్. ఇది చాలా తప్పు. అట్లా పని పాట లేకుండా చూడడం అయితే తప్పే, కానీ మనోడు పని చేసుకొని చూసుకుంటున్నాడు కాబట్టి ఓకే, క్షమించదగిందే. బట్ పార్డనబుల్ అంటే క్షమించదగిందే. బికాస్ అర్నెస్ట్ వాజ్ ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్. ఎర్నెస్ట్ చాలా చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఇది క్షమించదగిందే. ఊరక ఊసిపోక చూసుకోవట్లా. కాబట్టి అది చిన్న తప్పిదమే కానీ క్షమించదగింది. ఎందుకంటే కష్టపడతాడు, జాలి కలిగిన వాడు, నైబర్లీ అంటే పాపం చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం వస్తే లేదా అవసరం వస్తే ఆదుకునేటటువంటి లేదా సాయం చేసేటటువంటి వ్యక్తి అర్నెస్ట్. దే డిడ్ నాట్ నో దట్ గ్రేట్ స్టోన్ ఫేస్ హ్యాడ్ బికమ్ ఏ టీచర్ టు హిమ్. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ పెద్ద తల ఆకారం ఇతనికి గురువు అనే సంగతి వాళ్ళకి తెలియదు. దట్ ద సెంటిమెంట్ విచ్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇట్ వుడ్ ఎన్లార్జ్ ద యంగ్ మ్యాన్స్ హార్ట్ అండ్ ఫిల్ ఇట్ విత్ డీపర్ సింపతీస్ దాన్ అదర్ హార్ట్స్. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అంటే ఇతనికి గురువు అయింది ఎవరు అంటే ఆ కొండ మీద కనబడేటటువంటి ఆకారం.
ఇది ఎంత ఇతనిలో మార్పును కలగజేసింది అంటే, ఈ యొక్క యంగ్ మ్యాన్ యొక్క హార్ట్‌ని మార్చిందది. డీపర్ సింపథీస్‌ని పెట్టింది. చాలామంది ఏమనుకుంటారంటే, కఠినంగా ఉండాలి. అట్లా కాదు. మంచితనంతో ఉండాలి. నలుగురికి మంచి చేయాలి. అది ఎప్పటికైనా ఒక వ్యక్తికి ఉండేటటువంటి ఆస్తి. నలుగురికి మంచి చేయడం అనేది. కానీ చాలామంది గ్యాదర్ గోల్డ్ కానివ్వండి, తర్వాత వచ్చేటటువంటి వ్యక్తులు గాని, ఎవరైనా ఈ వ్యాలీని వదిలిపెట్టి ఎళ్ళిన వాళ్ళే. వీళ్ళకి డీపర్ సింపథీస్ ఇట్లాంటియేం లేవు. కానీ ఈ కొండ మీద ఉన్నటువంటి ఫేస్ ఏదైతే ఉందో అతనికి గురువయింది. అండ్ మిగతా వాళ్ళకన్నా ఇతన్ని చాలా సింపథీ కలిగినటువంటి వ్యక్తిగా క్రియేట్ చేసిందది. దే డిడ్ నాట్ నో థాట్ ఫ్రమ్ దిస్ వుడ్ బికమ్ ఎ బెటర్ విజ్డమ్ దాన్ కుడ్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్. సింపథీ కలిగి ఉండడం అండ్ ప్రేమించడం. ఎదుటి ఉన్న ఒక నైబర్‌ని అంటే పక్కనున్న వ్యక్తిని తనలాగా ప్రేమించడం ఏదైతే ఉంటుందో, సింపథీ కలిగి ఉండడం, వాళ్ళ బాధల్ని పంచుకోవడం అనేది ఏ పుస్తకం కూడా అంత జ్ఞానాన్ని నేర్పించలేదు. మనం గనక ఇతరులున్న వ్యక్తిని నేను ఇంత కష్టపడ్డాను గాని వాడు నాకన్నా ఎక్కువ కష్టపడాలా. నాకు చిన్న దెబ్బ తగిలింది కాబట్టి వాడికి నాకన్నా ఇంకా పెద్ద దెబ్బ తగలాల. ఇది కాదు. అరే! దెబ్బ తగిలింది. నాకే దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో బాధగా ఉంటుంది కాబట్టి ఎళ్లి సాయం చేద్దాం. ఇది ఏ పుస్తకం నేర్పించలేదు. ఏ పుస్తకం కూడా అంత జ్ఞానాన్ని నేర్పించలేదు. సింపథీ నేర్పించినంత. సో, ఈ కుర్రోడి గుండెలో ఎర్నెస్ట్ గుండెలో ఏం చేసింది అంటే ఆ గురువుగారు ఏదైతే కొండ మీద కనబడుతున్నటువంటి ఫేస్ ఒక డీపర్ సింపథీని ఫిల్ చేసింది మిగతా వాళ్ళకన్నా. నెయిదర్ డిడ్ ఎర్నెస్ట్ నో దట్ ద థాట్స్ విచ్ కేమ్ టు హిమ్. కాబట్టి అసలు ఎర్నెస్ట్‌కి వచ్చినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఎందుకు తనకి అంతలా వస్తున్నాయో కూడా తెలీదు. బట్ గురువుగారి వంక చూస్తా ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని. ఆ ప్రకాశంలో ఎప్పుడైతే ఉంటామో మనం ఏమి చేయనక్కర్లా విటమిన్ డి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ కాంతిలో, ఆ షైనింగ్‌లో మన మొహాలు కూడా వెలుగుతాయి. చీకట్లో కూర్చుంటే నల్లగా ఏం కనపడదు. సూర్యుడిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఆ కిరణాలు ప్రసరిస్తాయి. ఇతని మీద కూడా ఆ కొండ మీద ఉన్నట్టు ఫేస్ ఏదైతే ఉందో ఆ కిరణాలు ఇతని మీద ఎక్కువ ప్రసరించడం మొదలుపెట్టింది. అంటే లైక్‌నెస్ రావడం జరిగింది. అంటే సేమ్ అతనిలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫెసీ చెప్పినట్టు అవి తెలియకుండానే మనం ఎండలో ఉంటే ఎట్లయితే విటమిన్ డి మనకు తెలియకుండానే అందుతుందో అట్లానే ఇతనికి కూడా కొన్ని గుణాలు అబ్బేసినాయి. Naturally, in the fields and at the fight side were of a higher tone than those which all men shared with him. చూడండి ఈ గుణాలు ఎలాంటివి అంటే జనరల్‌గా పంట పొలాల్లో ఉంటూ ఉంటారు. అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. అట్లానే చలికాలంలో మనం చలిమంటలేసుకుంటాం. అక్కడ కూర్చున్నప్పుడు కూడా చాలా పెద్ద పెద్దగా చెబుతూ ఉంటారు. అయన్నీ కూడా సూక్తులు, మంచి మంచి మాటలు. వాటికన్నా కూడా ఎక్కువ నేర్పించేసింది ఈ కొండ మీద ఉన్నటువంటి ఫేస్. ఏ సింపుల్ సోల్, సింపుల్ యాజ్ వెన్ హిస్ మదర్ ఫస్ట్ టోల్డ్ హిమ్ ద ఓల్డ్ స్టోరీ. హి బిహెల్డ్ ద మార్వెలస్ ఫేల్స్ లుకింగ్ డౌన్ ద వ్యాలీ అండ్ స్టిల్ వండర్డ్ వై ఇట్స్ హ్యూమన్ లైక్‌నెస్ వాస్ నో లాంగ్ ఇన్ కమింగ్. చాలా ఆశ్చర్యపోతుంది. ఇతను చాలా సింపుల్. చాలా సింపుల్. సింపుల్‌గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. సింపుల్‌గా ఉండడం అనేది సింపుల్‌గా పనులు చేసేస్తున్నాడంటే అతను చాలా నిష్ణాతుడై ఉంటే తప్ప చాలా తేలిగ్గా చేయలేడు. సింపుల్‌గా చేయలేడు. ఇతను కూడా చాలా సింపుల్ మనిషి. తన తల్లి కథ చెప్పింది. ఇప్పటికి కూడా ఆ వ్యక్తి రాడేంటి? ఆ కొండ మీద ఉన్న వ్యక్తి ఇంకా రాడేంటి? మదన పడుతున్నాడు. ఇంతలోకి బై దిస్ టైమ్ పూర్ మిస్టర్ గేదర్‌గోల్డ్ వాస్ డెడ్ అండ్ బెరీడ్. ఈ టయానికి ఈ ఎవరైతే ఉన్నారో చూడండి రిచ్ అసలు సంపాదించింది లెక్క పెట్టడానికే 100 సంవత్సరాలు పడుతుంది అని చెప్పినటువంటి మిస్టర్ గేదర్‌గోల్డ్ ఏమైపోయాడంటే పేదోడైపోయాడు. చనిపోయాడు. కప్పబడ్డాడు. హిస్ వెల్త్ అతని సంపద ఏదైతే ఉందో విచ్ వాస్ బాడీ అండ్ స్పిరిట్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ డిసపియర్డ్ బిఫోర్ హిస్ డెత్. అతను చనిపోయే నాటికి అతని సంపద అయన్నీ కూడా మొత్తం మాయమైపోయినాయి. సిన్స్ ద మెల్టింగ్ అవే ఆఫ్ హిస్ గోల్డ్ అతను గేదర్‌గోల్డ్ అని ఎందుకు పేరు వచ్చింది? బంగారం ఏమైపోయింది? మొత్తం కరిగిపోయింది. హ్యాడ్ బీన్ జనరల్లీ అగ్రీడ్ దట్ దేర్ వాస్ నో గ్రేట్ లైక్‌నెస్ ఆఫ్టర్ ఆల్ బిట్వీన్ ద రూయిన్డ్ మర్చెంట్ అండ్ మాజెస్టిక్ ఫేస్ అపాన్ ద మౌంటైన్.
ఇప్పుడు అతని దగ్గర ఉన్న బంగారం అంతా కరిగిపోయింది. ఏం లేదు. అప్పుడు జనాలు ఏమనుకుంటారు? ఈడా అబ్బే! ఈడికి అంత సీన్ లేదు. ఈడు గాదు రావాలి. ఆ కొండ మీద ఫేస్ ఉన్నాయన వస్తాడు. గొప్పోడు చేస్తాడు. మనకేం బంగారం ఈడు ఇయలేదు కాబట్టి ఈడు గొప్పోడు గాదు. ఓకే. ఈడేంది దివాలా తీసిన మర్చెంట్ వ్యాపారి అంతే. చచ్చాడు. కాబట్టి ఇతను గాదు. It so happened that another son of Valley had become a soldier many years before. ఇప్పుడు ఇంకోడున్నాడు. ఇతనేందంటే సైనికుడైపోయి ఆ ఊరు విడిచిపెట్టెళ్ళాడు. మరి బోర్డర్స్‌లో ఉండాలి గదా! ఆఫ్టర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ ఫైటింగ్ హి వాస్ నౌ ఫేమస్ కమాండర్. చాలా కష్టపడ్డాడు. కమాండర్ స్థాయికొచ్చేసాడు ఇతను. హి వాస్ నోన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ బై ద నేమ్ ఆఫ్ బ్లడ్ అండ్ థండర్. అతనికి బ్లడ్ అండ్ థండర్ అని పేరు. అతను గనక బ్యాటిల్ ఫీల్డ్‌లో యుద్ధ రంగంలో గనక ఉన్నట్టయితే శత్రువులకి దడేననమాట. మాట్లాడితే ఉరుము మాట్లాడినట్టుంటుంది. అండ్ అతను ఫీల్డ్‌లో ఉంటే బ్యాటిల్ ఫీల్డ్‌లో రణరంగంలో ఉంటే శత్రువులకి రక్తమే ఇక. కారుతా ఉండిద్దనమాట. ఓల్డ్ అండ్ టైర్డ్ నౌ. పాపం అలాంటి వ్యక్తి ముసలోడైపోయాడు. అలసిపోయాడు. ఇక ఏం జరిగింది? తన సొంత ఊరు గుర్తుకొచ్చింది. కాబట్టి ఎట్లాగైనా సరే తన సొంత ఊరికి వచ్చేద్దాం. హి హాడ్ లేట్లీ ఎక్స్‌ప్రెస్డ్ ఎ డిజైర్ టు రిటర్న్ టు హిస్ నేటివ్ వ్యాలీ. లేట్లీ అంటే రీసెంట్‌లీ. లేట్లీ అంటే రీసెంట్‌గా అనమాట. ఏమనుకున్నాడంటే తాను పుట్టిన ఊరికొచ్చేద్దాం అనుకున్నాడు ఆ లోయకి. ద ఇన్హాబిటెంట్స్ ఆ లోయలో ఉండేవాళ్ళు హిస్ ఓల్డ్ నైబర్స్ అండ్ తన చుట్టుపక్కల అంతకుముందు ఉండేవాళ్ళు అండ్ దేర్ గ్రోన్ అప్ చిల్డ్రన్ ప్రిపేర్డ్ టు వెల్కమ్ ద రెనౌండ్ కమాండర్. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఇతని రాక కోసం వెయిట్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చేవాడు ఏదో ఉద్ధరిస్తాడు అనేది వీళ్ళ నమ్మకం. ఎందుకని? ఆ కొండ మీద ఉన్న వ్యక్తిని చూసినప్పుడు. It was being said that at last the likeness of Greystone face had actually appeared. వచ్చాడండి చివరికి ప్రాఫెసీ నిజమైంది. గ్రేట్ therefore was excitement throughout the valley. ఇప్పుడు గ్యాదర్ గోల్డ్ పోయాడు. బంగారం అంతా కరిగిపోయింది. మరి మనిషి ఏమో మునిగిపోయాడు. అయిపోయింది. And many people who had never once thought of glancing at Greystone face now spent much time in gazing at it. గ్లెన్స్ అంటే చూడడం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మొహం వైపు చూడని వాళ్ళు కూడా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. కొత్తగా పుట్టిన పిల్లలు కాడి నుంచి చచ్చిపోయే వాళ్ళ దాకా మొత్తం వృద్ధుల దాకా అందరూ ఆ కొండకేసి చూస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు దాని కాపీ ఒకడు రాబోతున్నాడు. బ్లడ్ అండ్ థండర్. ఫర్ ద సేక్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ హౌ జనరల్ బ్లడ్ అండ్ థండర్ లుక్డ్. అసలు రాబోతుంటేనే అదిగో అలా కనబడతాడు రా బ్లడ్ అండ్ థండరు అని చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి టోటల్‌గా అందరూ కూడా రెడీగా సిద్ధంగా ఉన్నారన్నమాట. ఆన్ ద డే ఆఫ్ జనరల్స్ అరైవల్ ఇక ఇతను రాబోతున్నాడు. రాబోతున్న టైంలో అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎర్నెస్ట్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ద వ్యాలీ లెఫ్ట్ దేర్ వర్క్. ఎర్నెస్ట్‌తో సహా అందరూ కూడా వాళ్ళ పనుల్ని వదిలిపెట్టి అండ్ ప్రొసీడెడ్ టు స్పాట్ వేర్ గ్రేట్ బ్యాంకెట్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్. మంచి విందు భోజనం ఏర్పాటు చేయబడింది. సోల్జర్స్ స్టూడ్ ఆన్ ద గార్డ్. ఇక సైనికులు వచ్చారు. ఫ్లాగ్స్ వేవ్డ్. వచ్చి వాళ్ళు మరి జెండాలు దేశపు జెండాలను ఊపారు. అండ్ క్రౌడ్ రోడ్. ఇక అక్కడ మరి భోజనం అంటే జనాలు ఊగిపోతారు. జనాలిక గొడవ చేస్తున్నారు. అర్నెస్ట్ వాస్ స్టాండింగ్ టూ ఫార్ బ్యాక్ టు సీ బ్లడ్ అండ్ థండర్స్ ఫేస్. ఎట్లయినా ఈ బ్లడ్ అండ్ థండర్‌ని చూడాలి. హౌఎవర్ హి కుడ్ హియర్ సెవరల్ వాయిసెస్. చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వచ్చాడురా చాన్నాళ్ళకి వచ్చాడు. ఇట్ ఈస్ ద సేమ్ ఫేస్ ఎగ్జాక్ట్లీ. అరే అట్లానే ఉన్నాడురా, అలానే ఉన్నాడురా క్రైడ్ వన్ మ్యాన్ డాన్సింగ్ ఫర్ జాయ్. ఓడిగా మరి తాగున్నాడో మరి ఏమో తెలీదు. ఊగిపోతున్నాడు. వచ్చాడురా మావుని కాపాడడానికి వచ్చాడురా అదే ఫేస్ రా అనేసి గట్టిగా కేకలు వేస్తున్నాడు. అదిగోండి వచ్చాడు హాయ్ అని చేతులు ఊపుతున్నాడు. అండ్ అందరూ కూడా ఒకడు చెప్పున డాన్స్ చేస్తా అదిగో వచ్చాడురా అంటున్నాడు. వండర్ఫుల్లీ లైక్ ఇట్ దట్స్ ద ఫేస్. అబ్బా అదిగో చూడు సేమ్ టు సేమ్. అదే ముక్కు అదే కళ్ళు చూడండి అలానే ఉన్నాడు. రిప్లైడ్ అనదర్. అవునరా అదే ఫేస్ రా. అండ్ వై నాట్ ఎందుకు కాదు క్రైడ్ ఏ థర్డ్. ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ దీస్ ఆర్ ఎనీ అదర్ ఏజ్ బియాండ్ డౌట్. అసలు సందేహించాల్సిన అవసరమే లేదు. ఇతనే ఇతను అన్నాడు. ఎర్నెస్ట్ at last could see the general's face and in the same glance to the side
he could also see the great stone face. If there was such likeness as the crowd proclaimed, Ernest could not recognize it. సో అందరు చూస్తున్నారు, ఇక్కడికి వచ్చాడు, ఈ ఫేస్ ఆ ఫేస్ చూస్తున్నారు. అందరూ కూడా అవునరా అవునరా అతనేరా 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 అనేసి అనేసుకుంటున్నారు. కానీ ఎర్నెస్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆ ఫేస్ని, కానీ మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మళ్ళీ ఆ ఫేస్ ఏమని చెప్తుందో చూడండి, ఆ కొండ మీద ఉన్నటువంటి ఫేస్. ఫియర్ నాట్ ఎర్నెస్ట్, భయపడొద్దు ఎర్నెస్ట్, సెడ్ హిస్ హార్ట్, యాజ్ ఇఫ్ ద గ్రేట్ స్టోన్ ఫేస్ వాజ్ విస్పరింగ్ టు హిమ్. గుండెల్లో నుంచి వస్తుంది అనమాట, హృదయంలో నుంచి వస్తుంది. ఆ తలే చెబుతున్నట్టు, ఆ ఫేస్ ఆ ముఖమే చెబుతున్నట్టు. ఫియర్ నాట్ ఎర్నెస్ట్, హీ విల్ కమ్. వస్తాడయ్యా, వెయిట్ చేయి, వస్తాడు, దిగులు పడమాక, వస్తాడు అని చెప్పినట్టు అనిపించింది. ఇతను సైలెంట్గా ఉన్నాడు. దీంతో మన గ్రేట్ స్టోన్ ఫేస్ పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2కి మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.